హాయ్ అండి. నేను సుమిత్ర. ఇవాళ నేను బిర్యానీ చేశానండి. చాలా రోజుల తర్వాత కార్తీక మాసం అన్నీ అయిపోయిన తర్వాత అందులోను మటన్ బిర్యానీ చేశాను. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను మటన్ బిర్యానీ. చాలా బాగా వచ్చింది. నార్మల్ రైస్ తోటే చేశానన్నమాట. సూపర్ వచ్చింది. బాగుంది కూడా. ఎలాంటి మసాలాలు కూడా వేయలేదు ఇందులోకి. సూపర్ ఉంది ఫ్లేవరు. బాగా వచ్చిందండి. బాగుంది టేస్ట్ కూడా. ఇదన్నమాట. దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ఆనియన్స్ నేను బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. కొన్ని అందులోనే వేసాను అనమాట. అందులోకి బిర్యానీ దినుసులన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇది మటన్ కదా, కొంచెం స్పైసీస్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి. నేను మిరియాలు, లవంగాలు ఇవన్నీ క్వాంటిటీ కొంచెం ఎక్కువే తీసుకుంటాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువే తీసుకుంటాను అన్నమాట. మసాలా వచ్చేసి ధనియాలు, గసగసాలు అండ్ దాల్చిన చెక్క, ఇలాచి, అనాస పువ్వు వీటిలన్నిటిని నేను మిక్సీ పట్టుకున్నాను. మెత్తగా పేస్ట్ చేసుకున్నాను అన్నమాట. అందులో కొంచెం మిరియాలు కూడా వేసాను. ఈ మిరియాలు లవంగాలు వేయడం వల్ల ఏంటంటే కొంచెం మనకు స్పైసీనెస్ తెలుస్తుంది అన్నమాట. మటన్ బిర్యానీ కదా, స్పైసీగా ఉంటే బాగుంటుంది కొంచెం. ఇప్పుడు టొమాటోలు కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను మటన్ని. ఇందులోకి పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, నేను పెరుగు వేయలేదండి, మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందు. ఇప్పుడు ఈ మటన్ కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇంట్లోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఉప్పు, కారం మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి వేసాను అన్నమాట. ఒకటేసారి అంతా సరిపెట్టేట్లు. ఇంకేం కారం అవసరం లేదు. మనం వేసుకున్న స్పైసెస్కి ఈ కారం మ్యారినేట్ చేసుకున్న కారం క్వాంటిటీకి సరిపోద్ది అనమాట. పుదీనా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఇవి బాగా ఒకసారి 2-3 పొంగులు వచ్చేంత వరకు మటన్ కదా కొంచెం బాగా ఉడకాలండి. ఉడికిపోయింది. మూత తీసి చూసుకుంటే రైస్ నానబెట్టి పెట్టుకున్నాను. నేను నార్మల్ రైసు 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నా. మిగిలిన చిన్న గ్లాస్ తోటి 2.5 గ్లాసు నార్మల్ రైస్, మన ఇది సోనా మసూరి రైస్ ఉంది కదా, అది తీసుకున్నాను. బాగా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ ముందు నానిన రైస్ కూడా వేసేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని, ఎక్కువసార్లు కలపకూడదండి, రైస్ విరిగిపోతుంది. కలిపేసుకొని మూత పెట్టేసుకొని 2-3 పొంగులు వచ్చిన తర్వాత మూత తీసుకొని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి రైసు. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి చూసుకున్నాము.
ఓహ్! ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా! ఇవి బాగా క్రంచీగా ఉన్నాయి. ఇవి తీసుకుందాము. ఈ ఆనియన్స్ వల్లే మంచి ఫ్లేవర్ వస్తుందండి బిర్యానీకి. చికెన్ కానీ అండ్ మటన్ కానీ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వచ్చి టేస్ట్ బాగుంటుందన్నమాట. ఈ విధంగా ఒకసారి ఇప్పుడు ఉడుకుతూ ఉంది కదా, బాగా ఉడికిపోయింది, బాగా దగ్గరికి వచ్చేసింది బిర్యానీ. అంతే అండి.